హాయ్ వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ గోపాల్పేట గ్రామంలో ఉన్నాము. ఇందులో భాగంగా మన సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. అభ్యర్థి మీకు కొంచెం చిన్న పరిచయం చెప్పండి. నేను గోపాల్పేట గ్రామానికి చెందిన నాయకుడిని. మా పేరు వంశకృష్ణ గౌడ్. నేను ఈసారి యువతకు ప్రజలు ఆకర్షితుల యువతకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామన్నట్టుగా మా గ్రామ ప్రజలు ఆశిస్తున్నారని వాళ్ళ కోరిక మేరకు మేము కూడా నామినేషన్ వేయడం జరిగింది. బీసీ జనరల్ రిజర్వేషన్ డిక్లేర్ అయినప్పటి నుండి నా పేరు నువ్వు ప్రతి ఒక్కరు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది, నువ్వు ప్రభుత్వంలో లేకున్నా ఉన్నా నువ్వు ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎల్లవేళలా ప్రజల సమస్యలను నీ సమస్యలాగా భావిస్తూ ప్రతి ఒక్కరికి ఏ పనులున్నా వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీ ఆఫీస్లో కానీ ఏ ఆఫీస్లోకి వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన పనులు నువ్వు చేయగలుగుతావని ఒక నమ్మకంతోనే నన్ను మా గ్రామ ప్రజలందరూ కలిసి నువ్వు నిలబడితే మేము నీకు సపోర్ట్గా ఉండి నేను గెలిపిస్తామని అందరి ఆశీస్సులు ఉన్నాయి కనుకని నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఓకే, మా గ్రామంలో ఉన్న గోపాల్పేట గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏముంది? గోపాల్పేటలో ప్రధానంగా సమస్యలు అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు. మొదటగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పైనే నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన పని కూడా సీసీ రోడ్, డ్రైనేజీగానే నేను పెట్టుకున్నాను నా లక్ష్యంగా. ఓకే, గ్రామ స్థాయిలో యువత మరియు మహిళల పట్ల ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఒకవేళ మీరు సర్పంచ్ గెలుపుని యువతకు క్రీడా ప్రాంగణం అంటూ ఉన్నాయి, కానీ క్రీడా ప్రాంగణము లాంటివి యువతకు ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా ఉంటే వాళ్ళకు లైబ్రరీలో ఎడ్యుకేషన్ బుక్స్ పెట్టించి స్పెషల్గా ఏమన్నా ఉంటే యువతపై స్పెషల్ ఫోకస్గా పెట్టి ఏమన్నా వాళ్ళు గ్రంథాలయం ద్వారా నేర్చుకునేటట్టుగా గ్రంథాలయంకి వెళ్ళి మేము చదువుకోలేని పరిస్థితి ఉంది అని మాకు తెలిసినా కానీ వారికి ఏంటంటే అందుబాటులో కొన్ని బుక్స్ పెట్టేసి వాళ్ళ నైపుణ్యాన్ని మేము అభివృద్ధి చెందాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళ యువత కూడా పైకి రావాలి అని మేము కోరుకుంటూ ఆ యువతకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటిదైనా సరే వారి సమస్యలను పరిష్కరిస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిపిన తర్వాత మీ దగ్గరికి 2 సమస్యలు రాజకీయ ఒత్తిడి ఉన్నా కానీ వేరే సమస్యలు ఉన్న 2 వర్గాలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? నేను ఇద్దరి తప్పు ఒప్పులు ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే వారి పట్ల ఎట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఎక్కడికైతే వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అని మా గ్రామ పెద్దలను వాళ్ళ అనుసారం మేరకే వాళ్ళ భావితకే మేము తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ పొరపాట్లు ఏంటి అవన్నీ తెలుసుకొని ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న పెద్ద మనుషులతోనే అందరినీ కూర్చునబెట్టి ఇద్దరికి పరిష్కారం అయ్యేలా సమస్యను పరిష్కరించేటట్టుగా నేను కొనసాగిస్తానని నేను అనుకుంటున్నాను. మరి గోపాల్పేట గ్రామ ప్రజలు మీకు ఎందుకు సర్పంచ్గా గెలుపుకుంటున్నారు సార్? మిమ్మల్ని ఎందుకు గెలుపుకున్నారు? నేను ఇంతకు ముందు గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ పార్టీలోనే తిరుగుతున్నాను. గతంలో రవీందర్ రెడ్డి గారు ఉండే ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత సురేందర్ గారు ఉండే. నేను ఎవరి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసినా మా ఊరు ప్రజలు ఎవరైనా వస్తే సార్ను కలుద్దామనంటే నేను పార్టీ బేసిక్ అనేది అసలు చూడకపోతుంటుంది. ఎవరైనా మనం ఊరు వాళ్ళము, ఊరు సమస్య అనే ఒక దృక్పథంతోనే ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఎల్ఓసీలు కానీ అలా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారి వెంట ఉండి పార్టీలకు అతీతంగా మా గ్రామ ప్రజలు కాబట్టి వాళ్ళు మనకు మనం వాళ్ళకి సేవ అందించాలనే దృక్పథంలో మనం ఉన్నాం కనుకనే గ్రామ ప్రజలకు నేను సేవకునిగా పనిచేస్తానని నేను ప్రతి ఒక్కరికి పనిచేశాను. వాళ్ళకు ఆ పనిపైన నమ్మకం ఉంది కనుక నాకు ఈసారి సర్పంచ్గా నాకు నిలబడమని మా గ్రామ ప్రజలందరూ కోరడం జరిగింది. ఓకే, చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటు విషయం? నాకు ఈ యొక్క బీసీ జనరల్ అవకాశం వచ్చింది కనుక మా గోపాల్పేట గ్రామ ప్రజానికి తెలియజేయనేది ఏమనగా మీరందరూ కలిసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఇంతకు ముందుగా గత సంవత్సరంలో ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది నేను మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నాపై నమ్మకం పెట్టుకొని నాకు నిలబడమని చెప్పారు కనుక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఫస్ట్గా ఏంటంటే అభివృద్ధి దిశగానే పనిచేస్తానని ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీలకు అతీతంగా పార్టీలు ఉంటాయి రేపు పోతాయి కనుక పార్టీలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి ఎలాంటి సంబంధం లేదు. పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మా గోపాల్పేట ప్రజలకు అవసరం లేదు. కాబట్టి వ్యక్తిని చూస్తారు కనుక నాపై నమ్మకం ఉంది. నన్ను సర్పంచ్గా ఈసారి పక్కా గెలిపించి 14వ తారీఖు నాడు జరిగే ఈ ఎలక్షన్లో నాకు విజయం చేకూరుస్తారని మా గోపాల్పేట ప్రజలందరినీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను.